ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘం వారు దేవుని మీద వారికి ఉన్నటువంటి ప్రేమను, వారు చేస్తున్నటువంటి క్రియలను బట్టి, వారు వెళ్తున్నటువంటి కష్టములను బట్టి, వారు కలిగి ఉన్నటువంటి సహనమును బట్టి రుజువు చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ వారు శ్రేష్టమైన దానిని విడిచిపెట్టారు. అందుకే వారి క్రియలు విశ్వాస సంబంధమైనవి కాదు. వారి యొక్క కష్టములు ప్రేమను అనుసరించినవి కాదు. వారి యొక్క సహనము, ఓర్పు ప్రభువునందలి నిరీక్షణతో కూడుకున్నవి కానీ కాదు. అందుకే ప్రభు అన్నారు, మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టారు అని. మొదటి ప్రేమ అంటే ఏంటండి? వాక్యం చెప్తుంది, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము ఎందుకంటే ఆయన మొదట మనలను ప్రేమించెను అని. అంటే ప్రభువు చెప్తున్నటువంటి మొదటి ప్రేమ నీకు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, ఆయనకి నీ మీద ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువలో నా కొరకు మరణించాడు అని నీవు గ్రహించినప్పుడు ఆ దేవుని ప్రేమనే నువ్వు రుచి చూశావు. ఆ మొదటి ప్రేమను గురించి మీ హృదయమందు అతిశయపడండి, కానీ మీకు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి కాదు. దాని దగ్గరికి రండి, దాన్ని విడిచిపెట్టకండి అని చెప్తున్నాడు. విడిచిపెట్టకుండా ఇంకేం చేయమంటున్నాడు? మొదటి క్రియను చేయమంటున్నాడు. మొదటి క్రియ అంటే ఏంటండి? మీరే చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద నా కొరకు మరణించారు, దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు అని మీరు రుచి చూసిన మరుక్షణం ఏం చేశారు? ప్రభువుని విశ్వసించారు, ఆయన ఇచ్చినటువంటి రక్షణను స్వీకరించారు. అది చేయమంటున్నాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంతయు కూడా ప్రభు యందలి విశ్వాసం మీదనే నడుస్తుంది, ఆది మొదలుకొని అంతము వరకు. మీరు క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునుగా అంగీకరించిన మరుక్షణము క్రీస్తుతో పాటుగానే మన తండ్రి అయిన దేవుడు మనకు సమస్తము, మనకు కావలసినటువంటి సకల విధములైనటువంటి ఆశీర్వాదములు అన్నీ కూడా క్రీస్తుతో పాటే మీకు ఉచితముగా ఆయన అనుగ్రహించాడు. అవి మీలోనే ఉన్నవి. అవి ఏంటి? ఆయన మీకు దయచేసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఏంటివి అనేవి పరిశుద్ధాత్మ తండ్రి మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఆయన బయలుపరుస్తూ ఉంటారు. వాటిని నీవు ఎలాగైతే మొదట ప్రభువును విశ్వసించి స్వీకరించావో, ఇప్పుడును కూడా ప్రభువును విశ్వసించి స్వీకరించండి అని ప్రభువు చెప్తున్నటువంటి మాట. చూడండి, మీకు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ నమ్మకత్వాన్ని బట్టి ఎప్పుడూ అతిశయపడద్దు. దేవునికి మీ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మీ యొక్క హృదయము, అంతరంగము అతిశయపడినప్పుడు